హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో ఎవరు? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ నా ఆఫ్టర్నూన్. పేరు అశోక్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచి కాల్ టింబర్ రికార్డ్ చేయబడుతుంది. అదే సార్, మీది కూడా కాల్ రికార్డ్ చేసుకుంటున్నాండి. ఒకసారి నా కార్డ్ నంబర్ చెప్పండి. సార్ కార్డ్ నంబర్ ఒక్క నిమిషం లేదు. అదే కస్టమర్ రెండు అకౌంట్లు ఉన్నాయి. ఇది 9014 కార్డ్ సార్. ఇది ఓకే. అమెజాన్ పే కార్డ్ ఇది. ఓకే, చెప్పండి. అదే సార్, ఈ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. ఒక్కసారి రోల్ అయిపోయింది, పేమెంట్ టోటల్ లోన్ డీటెయిల్స్ చెప్పారు నాకు ఒకసారి. సార్ లోన్ డీటెయిల్స్ మొత్తం చెప్పారా? ఎంత డిపిడి ఉంది, కస్టమర్ పేరు? సార్ మీది శివ అండి, దుబ్బాక. రైట్. శివ మీరే కదా? నేనే మాట్లాడుతున్నాను. నేను ఒక విషయం చెప్పాలా, ఆల్రెడీ దీని గురించి సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక 30-35 లో క్లోజ్ చేసి అని చెప్తున్నాను. 30-35 లో అప్రూవల్ రాదు కదా సార్. నేను యాక్చువల్లీ సెకండ్ టైం నేను లెటర్ తీసుకుంటూ ఫస్ట్ టైం లో ఏమైందంటే నేను 1,36,000 కో ఎంతటికో తీసుకొని ఉన్నారు మీరు ఇంతకు ముందు ప్రీవియస్ గా లెటర్. దాంట్లో కొంచెం అమౌంట్ పే చేశారు. అవును. మీరు ఆ లెటర్ వ్యాలిడిటీ ఉన్నప్పుడే కానీ మీరు పే చేసుకుంటే అది అలాగే క్లోజ్ అయిపోయింది. అవును. మీరు అది పెండింగ్ పెట్టారు కనుక అది టోటల్ అమౌంట్ లోంచే డిడక్ట్ అయ్యింది. ఇప్పుడు యాజ్ పర్ మనకి టోటల్ అమౌంట్ ఏముందో దాని ప్రకారం మనం బేసిస్ లో మనం సెటిల్మెంట్ మళ్ళీ చేపించాల్సి వస్తుంది సార్. అవును. ఇప్పుడు మీకుండే ఈ అమౌంట్ కి మనం సెటిల్మెంట్ ప్రాసెస్ ఇది చేసినా గానీ ఇది మీకు లిస్ట్ ఆఫ్ సినారియోలో 1,05,000 వస్తుంది సార్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఆల్రెడీ నేను చాలా కట్టాను సార్. సెటిల్మెంట్ లో కూడా మీరు నాకు తెలిసి 50% అమౌంట్ కూడా కట్టారు. ఇప్పుడు మీరు ఏమంటారు సార్, నేను ఆ 50% అబోవ్ కట్టాను, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని కట్టేస్తాను, క్లోజ్ చేయండి అని అనుకుంటారు. కానీ మనకి ఆ విధంగా క్లోజ్ అవ్వదు సార్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎప్పటికి నేను ₹1 కట్టకుండా బెటర్ కదా 35,000 లోనే క్లోజ్ చేసుడు. సార్ అవ్వదు సార్. నేను చెప్తా. ఇప్పుడు నా అకౌంట్ ఉన్నది రైట్ ఆఫ్ అకౌంట్ అనుకుంటా మేబీ. సార్ రైట్ ఆఫ్ సార్, రైట్ ఆఫ్ అకౌంట్. ఇప్పుడు నాకు ఇంటెన్షన్ ఏముందంటే ఒక 30-35 లో క్లోజ్ చేయాలని ఉంది, ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో మీరు లేట్ పెనాల్టీ ఫీజు, మీరు లేట్ ఛార్జెస్ అవన్నీ మీరు జాయిన్ చేసి ₹1,00,000 కట్టమంటే జీవితం అంతా ₹1 కట్టాలి నేను. సార్ మీకు ప్రీవియస్ గా ఏమైందంటే మీది అది టోటల్ అమౌంట్ లోంచి డిడక్ట్ అయ్యింది. ఆల్రెడీ నేను 50% కన్నా ఎక్కువనే పే చేసిన. నేనే చెప్తున్నాను కదా, మీరు 50% అమౌంట్ ఎక్కువ చేశారు. కాకపోతే మనం లెటర్ మనకు ప్రొవైడ్ చేసిన లెటర్ లో ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ లో చేసుకుంటేనే మనకి అది క్లోజ్ అవుతుంది. అవును, నాకు తెలుసు. కాకపోతే మనకి అది టైంలో నేను యాక్చువల్లీ తప్పు చేసింది ఏంటంటే 2 షార్ట్స్ తీసుకున్నా. అదే సింగిల్ షార్ట్స్ తీసుకుని ఓటీఎస్ లో పోతే నాకు ఈ ప్రాబ్లం ఉండకపోతుండే.
ఓకేనా? ఇప్పుడు మనము ఆ ప్రాబ్లాన్ని మళ్ళీ మనం ఇప్పుడు రెక్టిఫై చేయాలన్నా గానీ మనకి ఇప్పుడుండే సినారియోలో అయితే ఈ అమౌంట్ కే వస్తుంది సార్. ఇక మీరు మీకు ఆర్టీపీ ట్రాన్స్పరెంట్ మెన్షన్ గా చేయండి. ఇక చెప్తాను. తప్పదా మీరు ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఎప్పుడైతే ఏ రోజైతే ఇప్పుడు కాదు 10 సంవత్సరం తర్వాత అయినా కానీ మీరు 35 అది కాదు సార్, ఇంక 20 సంవత్సరాలు ఆగినా గానీ అమౌంట్ అనేది అయితే డిక్రీజ్ అవ్వదు. అది ఏ రోజు 100% అవ్వదు. ఓకే, ఏ రోజైతే వస్తే ఆ రోజు చేపించేస్తానండి. సరేనా? ఏ రోజు అని ఇంక మేము టోటల్ అమౌంట్ అడగాలి సార్. ఆ రోజు మీరు మిస్టేక్ చేసుకున్నారు, ఇంకా దాన్ని ఏం చేయలేదు నేను. సరే మరి సార్, అది ఏ రోజు ఎప్పుడైనా కానీ ఏ రోజైనా కానీ వస్తే ఆ రోజు నేను సార్ ఏ చేపించుకుంటాను. రోజుకి రాదంటున్నాను కదా, మీరు సరే అండి, కనుక్కోండి. రాకపోతే పలానా నాకే రోజుకి సేఫ్, 35,000 వస్తుందండి నాకు. మిగులుతుంది కదండి నాకు. ఏంది రాకపోతే 35,000 సేఫే కదా నాకు. ఎందుకు సేఫ్ సార్? నేను ఎలా సేఫ్ మీకు? కట్టుకోను కదా. ఎందుకు కట్టకూడదు సార్? మీరు యూజ్ చేసిన అమౌంటే కదా ఉండేది. మరి నేను ఏం మీరు చెప్తాను? యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు కట్టేసి ఉంటే క్లోజ్ అయిపోయింది. నేను మీరు ఏం కట్టుకోలేదు మరి. అదే నేను కట్టుకోలేదు, మిస్టేక్ నాది, నేను కాదంటలేను. సరేనా? అయితే మనకి నేను చూస్తున్నా ఒక 30-35 వేలు అయితే క్లోజ్ చేస్తాం, లేకపోతే అట్లనే వదిలేస్తా దాన్ని. అలా ఎలా వదిలేస్తారు సార్? మీరు కట్టాలి మరి. వదిలేస్తానంటే అదేం కరెక్ట్ కాదు కదండి. మీకు ఇంత డైరెక్ట్ గా చెప్తున్నా, ఓపెన్ గా చెప్తా. మీ దగ్గర కాల్ రికార్డ్ అవుతుంది కదా, చేసుకోండి. నేను కట్టాలని చెప్తున్నా కదా సార్. మీరు ఎవ్రీ టైం మీరు కాల్కి సమాధానం చెప్పుకోగలరు, ఫీల్డ్ కి వచ్చినా కానీ మీరు ఫేస్ చేసుకోవాలంటే దాన్ని నేనేం చేయను. ఈ రోజు నాకు చెప్పారు, రేపు వేరే వాళ్ళు చేస్తారు, అవతల ఎల్లుండి వేరే వాళ్ళు చేస్తారు, లేకపోతే ఫీల్డ్ కి వస్తారు. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా మీకు నష్టం ఏంటి? నష్టం ఏంటి? మీకు నష్టం ఇప్పుడు తెలియదు సార్. ఆ నష్టం వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. మీకు తెలుసా ఒకటి, థర్డ్ పార్టీ ఏం కాల్ చేస్తారు. నాకు అవసరం లేదండి, నాకు అంత అవసరం లేదండి. కలెక్షన్ గురించి నాకు నాలెడ్జ్ లేదు అనుకుంటున్నారు, కానీ మీకు నాలెడ్జీ ఉంటే మీరు ఇంత దూరం తెచ్చుకోరండి. నాలెడ్జీ ఉంటే ఇంత దూరం తెచ్చుకోరు. నేను చేసుకోండి. నేను అదే చెప్తున్నాను. నాకు అలా చేయాల్సిన అవసరం అయితే లేదండి. నేను ఇల్లీగల్ యాక్టివిటీ చేయాల్సిన ఫాస్ట్ గా యాక్షన్ తీసుకుంటే టర్మినేట్ అయిపోతారు, బ్లాక్ లిస్ట్ లో పడతారు. ఏ ఇబ్బంది లేదు సార్. నాకు అవసరం లేదండి. మీరు నాకు నేనేం ఏం బెదిరించాను సార్ మిమ్మల్ని? మీరు ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ విజిట్ అవుతుంది, అది రూలే. రూల్ కాదని చెప్పండి. అది రూల్ కాదా చెప్పండి. రాండి, ఈ రోజు నేను కాకపోతే రేపు వేరే వాళ్ళైనా కాల్ చేస్తారు సార్ మీకు అని చెప్పారు. అది రూల్ కాదా చెప్పండి. ఎవరు రాలేదనుకుంటురా? ఏది రైట్ ఆఫ్ అకౌంట్ దాంట్లో ఎవరు రాలేదనుకుంటురా? మీరు ఫీల్డ్ విజిట్ రాలేదనుకుంటురా? అయ్యుంటారు సార్, నేనే కాలేదని చెప్పలేదు. నేను ఎందుకు భయపడతా? వాళ్ళకి 2 చేతులు మిమ్మల్ని భయపడ్డానికి చెప్పలేదు. మీరు ఏమవుద్ది అంటే చెప్పాను సార్. ఈ రోజు నేను కాకపోతే రేపైనా కాల్ చేస్తారు, మీ ఫీల్డ్ విజిట్ అన్నా అవుద్ది సార్ అని చెప్పాను. చెప్పొద్దు, మీరు మీ ప్రాసెస్ ఏదో మీరు చేయండి. ఇన్ని తెలుసుకున్నారు, మీరు పేమెంట్ మాత్రం తెలుసుకోలేదా సార్? నేను ఒక చెప్తున్నాను, అవన్నీ నాకు చెప్పే అవసరం లేదు, నాకు అడ్వైస్ ఇచ్చే అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే, నా పని డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉంది సార్ బ్యాంకు. మీరు సరే మీరు వసూలు చేస్తారని చేయండి, మరి ఏ విధంగా చేస్తారో నేను కూడా చూస్తా. ఏంటి మీరు ఎలా నా దగ్గర పైసలు తీసుకుని నేను కూడా చూస్తా ఏ విధంగా ఇంటెన్షనల్ గా మీరు ఉన్నారు అంతే. అది చెప్పండి. నేను ఫిక్స్ అయ్యి కూర్చున్నా 30,000 చేయండి. 30,000 రాదండి. ఇన్ని తెలుసుకున్న వాళ్ళు మీరు ఐసిఐసిలో ఇప్పుడు సెటిల్మెంట్ ఎంత వస్తుందో తెలుసుకోలేదండి. పైసా మీతో అవుతుందా? 35,000 చేయండి, కాకపోతే ఆర్టీపీ మెన్షన్ చేయండి. సరే, నేనేం మెన్షన్ చేయాలో మీరు నన్ను ఎడ్యుకేట్ చేయొచ్చు. సరే, మరి డబ్బులు కట్టేదాని గురించి ఎడ్యుకేట్ అవ్వాలి సార్. డిస్కనెక్ట్ చేయండి, కాల్ డిస్కనెక్ట్ చేయండి. మీతో కాదు నాకు అర్థమైంది. కాల్ డిస్కనెక్ట్ చేయండి. మీరు అనవసరంగా మన టైం పాస్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం పాస్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు పేమెంట్ కొట్టుకోండి, అయిపోతుందండి. కాకపోతే చెప్పండి, మీరు చేసుకోండి, డిస్కనెక్ట్ చేసుకోండి. మీరు చేసుకోండి డిస్కనెక్ట్. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కోటక్ పర్సనల్ నుంచి మాట్లాడుతున్నా సార్. కోటక్ పర్సనల్ నుంచి మాట్లాడుతున్నా సార్. కోటక్ పర్సనల్ లోన్ సార్, చెప్పండి. అవును సార్. సార్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఇంకా చేయలేదు. లోన్ డీటెయిల్స్ చెప్పండి. లోన్ డీటెయిల్స్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, సారీ. ఉమ్మనేని జావీదు, కస్టమర్ నేమ్. అప్పటికే లోన్ ఐడి చెప్తున్నా వినండి సార్, చూడండి. లాస్ట్ 4 డిజిట్ చెప్పండి సరిపోతుందా? అదే లాస్ట్ 4 డిజిట్ చెప్తా. 7120. ఓకే, ఎంత ఉందండి అవుట్ స్టాండింగ్? హలో, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఒక్క నిమిషం సార్ చెప్తాను. లైన్లో ఉండండి సార్. ఉన్నా. హలో, చెప్పండి. 6,900 రూపీస్ ఉంది సార్. అవుట్ స్టాండింగ్ అండి.
అవును సార్, టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 6,900. ప్రిన్సిపల్ ఎంత ఉంది? ఒక్క నిమిషం సార్, మేడంకి ఇచ్చాను మాట్లాడుతుంది సార్. ఇది టోటల్ అవుట్ స్టాండింగ్ సార్కి చెప్పండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? సార్ ప్రజెంట్ వచ్చేసి మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ మొత్తం ఈఎంఐస్ మొత్తం క్లోజ్ చేయాలి అంటేనేమో 19,826 రూపీస్ ఉంది. ఓకే మేడం, ఇప్పుడు నాకు సెటిల్మెంట్ కావాలి మేడం. ఎంతలో ఇస్తారు మేడం సెటిల్మెంట్? సెటిల్మెంటా సార్? మేడం ఒక్క నిమిషం అండి చెప్తున్నాను. 15,900 వస్తుంది సార్. మేడం 19,000 టోటల్ అవుట్ స్టాండింగ్ ఉంది, మీరు 15,000కి ఇస్తా అంటున్నారు సెటిల్మెంట్. సార్ యాక్చువల్గా వచ్చేసి వితౌట్ ఛార్జెస్ ఓన్లీ ఈఎంఐస్ వరకు నేను చెప్పింది 19,825 రూపీస్ చెప్పాను, అవునా? అవును. 19,825 రూపీస్ చెప్పాను. విత్ ఛార్జెస్ అనేవి ఇప్పుడు 4 మంత్స్ డిలే అయిన కారణంగా, అలాగే ఎఫ్ఆర్ఐ ఛార్జెస్, పీనల్ ఛార్జెస్ మొత్తం కలిపి 22,800 రూపీస్ ఉంది. ఓకే. సో వాటి మీద 22,800 మీద అనేది మీకు అనేది సెటిల్మెంట్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. ఓన్లీ వితౌట్ ఈఎంఐస్ మీద ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు. మేడం 5,500లో వస్తే చెప్పండి మేడం, చేపిచ్చేస్తా. బిలో 6,000. బిలో 6,000 సార్? ఒక్కసారి మీరు ఎక్కడ ఉంటారు అడ్రస్ కన్ఫర్మ్ చేస్తారా సార్? అక్కడికి వచ్చి మాట్లాడుకుంటాం. పర్లేదు మీరు ఏ మేడం. ఉద్దేశిస్తున్నారు అనేది హలో, మీకు అడ్రస్ కావాలి కదా, ఆధార్ అడ్రస్కే ఉంది. మీరు ఎప్పుడైనా మీ ఎఫ్ఓఎస్కి పంపించండి, నో ఇష్యూ. వీలైతే మీ ఏసీఎంని కూడా పంపించండి, పర్లేదు. ఓకే సార్, సీఎం సార్లే కానీ మీలాంటి డిఫాల్టర్స్ దగ్గరికి ఒకటి ఏంటి సీఎమా? నేను సీఎం అనలే అమ్మ తల్లి, ఏసీఎం అన్న, ఏరియా కలెక్షన్ మేనేజర్. ఓకే, సీఎం అనలే నేను. సీఎం ఎన్ని కట్టం వస్తాడు మేడం దీంట్లో? అదే అంటున్నా, మీరు ఏ సీఎం అన్నట్లేదు. ఏసీఎం అన్న, ఏసీఎం మీ ఎఫ్ఓఎస్ కాదు, ఏసీఎం ని కూడా పంపించండి అన్న, లేకుంటే ఆర్సీఎం పంపించండి, నో ఇష్యూ. ఇప్పుడు దాని గురించి ఆర్గ్యూ వద్దు, ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆర్గ్యూ చేసుకోవాలనుకుంటే డే మొత్తం చేసుకోవచ్చు. మేడం ఆర్గ్యూ చేసేది ఉంటే నా ఆర్టీపీ మెన్షన్ చేపిస్తుండే మేడం. నాకు ఆర్గ్యూ చేసేది ఉంటే ఆర్టీపీ మెన్షన్ చేపిస్తుండే, నేను ఇంత మాట్లాడకపోతుండే. ఓకే సార్, ఇప్పుడు సెటిల్మెంట్ మీరు అడిగినారు, అసలు అలా ఎలా అడిగారో కూడా మీకే ఏమన్నా ఆలోచించి అడిగారో లేకపోతే ఆలోచించకుండా అడిగారో తెలియదు. వస్తే వస్తుంది, లేకుంటే రాదు. మీ బకెట్ 4లు ఉందండి, ఇప్పుడు కాదు రైట్ ఆఫ్ తర్వాత వస్తుందండి మీకు అని చెప్పి వదిలేయాలి. మీరు మీ అడ్రస్ ఎక్కడ ఉంది? మీరు బెదిరియడానికి ప్రయత్నిస్తున్నారు. మీ అడ్రస్ ఎక్కడ ఉంది? మా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మేడం? మీ వాళ్ళు వస్తే మేడం, మీ వాళ్ళు కాదు, మీరు మొత్తం ఓకే బెదిరియదు అట్లా. మీ లొకేషన్ మీరు లొకేషన్ తెలియదే ఇచ్చిరా మేడం? నా పాన్ కార్డు, నా ఐడి కార్డు లేదా మేడం? ఈవెన్ ఇప్పుడు నాకు తెలుసా మీ ఏజెన్సీ పేరు కూడా తెలియదు, నేను అడగలేదు కూడా. ఓకే నేను మేడం ఏంటంటే నాకు కలెక్షన్ నాలెడ్జ్ లేదు అనుకుంటున్నారా? కలెక్షన్ గురించి తెలియదు అనుకుంటున్నారా? మరి పర్సనల్ డీటెయిల్స్ కాదు మేడం. నాకు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. మీరు ఇంత అన్నారు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు మేడం? నేను అదే చెప్తున్నా. సరే ఒక పని చేయండి, 4 months 6,500కి రాదు సార్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చలో ఆర్టీపీ మెన్షన్ చేయండి మరి, ఓకే.